గత 2 రోజులుగా మీడియాలో దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి విజయసాయి రెడ్డి మీద వస్తున్న వార్తలు అందరికీ బాగా తెలిసిందే. శాంతి భర్త మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయసాయి రెడ్డి మీద రకరకాలుగా కథనాలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇక శాంతికి పుట్టిన బిడ్డకు విజయసాయి రెడ్డి తండ్రి అని మదన్ మోహన్ ఫిర్యాదు కూడా ఇచ్చారు. శాంతి ఏమో తన బిడ్డకు సుభాష్ తండ్రి అని కూడా చెప్తోంది. మరి మదన్ మోహన్ తో ఎప్పుడో విడాకులు కూడా అయ్యాయని శాంతి అయితే అంటుంది. విజయసాయి రెడ్డి ఈ ఇష్యూ మీద మీడియా ముందుకైతే వచ్చారు. తన మీద తప్పుడు కథనాలు కూడా రాస్తున్న వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. కావాలని ఇలాగా తన ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఇక ఈ ఘటన మీద పూనం కౌర్ అయితే స్పందించింది. మీడియా ఎప్పుడు కూడా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టుగానే మారాయానికి కూడా కౌంటర్లు వేసింది. ఇక ఒక ఎజెండాను మోసేందుకే మీడియాలన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటూ మండిపడింది. ఇక విజయసాయి రెడ్డి ఇలాగ ధైర్యంగా ముందుకు రావడాన్ని పూనం కౌర్ అయితే ప్రశంసించింది. అదే విధంగా గిరిజన మహిళలకు అండగా నిలబడ్డము, నిజాన్ని వెలికి తీస్తానని విజయసాయి రెడ్డి చెప్పిన మాటలను కూడా ప్రశంసించింది. ఆడవాళ్ళు ఇలాంటి టైంలోనే చాలా ధైర్యంగా ఉండాలని, మనం కార్చే కన్నీరే వాళ్ళకు విజయం అవుతుంది అని, అందుకే అధైర్య పడొద్దు అని, చాలా ధైర్యంగా ఉండాలని కూడా చెప్పుకొచ్చింది పూనం కౌర్. ఇలాగ పూనం కౌర్ వేసిన ట్వీట్ మీద ఒక నెటిజన్ అయితే రియాక్ట్ అయ్యాడు. ఉమెన్ కార్డ్ అంటూ ఇలాగ నిజాలు తెలియకుండా గుడ్డిగా ఒకరిని నమ్మడము, వారికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదు. కాస్ట్, జెండర్ తో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పగలగాలి అంటూ ఒక నెటిజన్ ట్వీట్ అయితే వేశారు. దానికి పూనం ఇలా రియాక్ట్ అయింది. నా మీద ఎప్పుడు ఇలాంటి ఫేక్ స్టోరీలే వస్తూ ఉంటాయి. ఆ బాధ మీకు తెలియదు. మీకు జరిగినప్పుడే ఆ బాధ మీకు తెలుస్తుంది. ఒకవేళ నిజం చెప్పినా, నిజం తరపున మాట్లాడినా నన్ను చంపేస్తారు. అది నా చావుకు దారి తీస్తుంది. అయినా నాకు ఓకే, ఏం పర్లేదు, పోరాడతాను అన్నట్టుగా పూనం కౌర్ ట్వీట్ వేసింది.